ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకున్నారు కదా. నేను వీడియోస్ లో, యూట్యూబ్ లో, న్యూస్ లో చాలా చోట్ల చూస్తుంది ఏంటంటే తనకి మ్యాసివ్ సపోర్ట్ ఫ్రమ్ పబ్లిక్ వస్తుంది. అయితే వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఈ మ్యాసివ్ సపోర్ట్ అనేది ఇట్స్ నాట్ స్పెసిఫికల్లీ ఈ రవి ఐబొమ్మ వెబ్సైట్ పెట్టి లేకపోతే బప్పన్ వెబ్సైట్ పెట్టి అతను ఏదో టెక్నాలజీ యూజ్ చేసి పైరసీ మూవీస్ అన్ని తీసుకొస్తున్నారని అతని మీద ప్రేమ కాదు. వాట్ నేను అనుకుంటుంది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యునో ఇలా ఎప్పుడు వస్తుందంటే ఇట్ ఈస్ పోలీసుల మీద, గవర్నమెంట్ మీద ఉన్న కోపము ఇతని మీద ప్రేమగా మారుతుంది. అందుకే ఇతనికి ఇంత సపోర్ట్ వస్తుంది. ఎందుకు? పోలీసులు, సినిమా వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి తనని పట్టుకోగానే పోలీసులు వీళ్ళందరూ మీటింగ్లు పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్టర్స్, హీరోస్ వీళ్ళందరూ వచ్చేసి మంచి పని చేశారు అది ఇది అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అరెస్ట్ అనేది వాళ్ళు పట్టుకుందంటే కూడా తన సెకండ్ వైఫ్ డైవోర్స్ కోసం అని చెప్పి వచ్చి తను పట్టించిందంట. పోలీసులు డైరెక్ట్ గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ద్వారా పట్టుకున్నదైతే కాదు అని చెప్పి న్యూస్ లో తెలుస్తుంది. సో ఆమె హెల్ప్ తో ఈయన పట్టుకున్నారు. ఈయన పట్టుకుని ఇది ఒక మ్యాసివ్ విన్ ఫర్ ద నేషన్ అన్నట్టు, విన్ ఫర్ ద తెలుగు పీపుల్ అన్నట్టు, ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడుతున్నారు. జనాలు ఏం చూస్తారు, అరే మీరు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు, ఈ పట్టుకుంటాం వల్ల మాకేంటి, ఒక సగటు మనిషికి ఆంధ్ర లేదా తెలంగాణ వ్యక్తికి ఏమొస్తుంది వీడిని పట్టుకొని ఇంత హడావిడి చేస్తున్నారని.